ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు మా ఎడల మీ వాత్సల్యతను చూపించండి. నీ కృపను గూర్చి మేము ధ్యానించడానికి సహాయం చేయి. నీ కృపలో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయి. నీ కృపను మాకు వెల్లడి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉదయాన్నే ఒక వార్త చదివాను. ఈ ఒక్క రాత్రి వాళ్ళు ఉండుంటే మరుసటి రోజు వాళ్ళు బతికిపోయేవాళ్ళు. ఒక్క రాత్రి ఏం జరిగింది ఆ రాత్రి అంటే, వాళ్ళు మంచి కొత్త ఇల్లు కట్టుకున్నారంట. చాలా మంచిగా ఇల్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు ఆ గృహప్రవేశాన్ని సిద్ధపరచుకున్నారు. రాత్రి పాతింట్లో పడుకున్నారు. భయంకరమైన వర్షం, ఇల్లు కూలిపోయింది, భార్యాభర్తలు చనిపోయారు. వాళ్ళ జీవితకాలం అంతా పాతింట్లో ఉండి ఒక కొత్త ఇల్లు నిర్మించుకొని ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతే ఇక మనం బాగా హ్యాపీగా ఉండొచ్చని అంత నిర్మాణం చేసి చక్కగా రంగులేసి అసలు ప్రారంభోత్సవానికి అంతా సిద్ధపాటు చేసి బంధువులు, మిత్రులు, రక్త సంబంధులు అందరినీ ఆహ్వానించి వారన్నీ సిద్ధపరచుకున్నారు. ఈ ఒక్క రాత్రి పాతింట్లో ఉంటామంతే, రేపు మనం కొత్త ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ వారు ఉదయాన్ని చూడలేదు. ఏమిటి ఈ అన్యాయం? ఎవరు చేశారు ఈ అన్యాయం? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఆ దుస్థితి వాళ్ళకు వచ్చింది? వాళ్ళు మనలాగే మనుషులే కదా, వాళ్ళకెందుకు ఇలాంటి పరిస్థితి? మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన మీద ఉంటే దేవుని కృప ఉండాలి, ఆ కృప లేకపోతే దేవుని ఉగ్రత ఉంటుంది. నీ మీద దేవుని కృప లేకపోతే దేవుని ఉగ్రత ఖచ్చితంగా ఉంటుంది. నోవాహు గురించి మనం చదువుతూ ఉన్నాం. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయనో. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం, ఒక మనుష్యుడు దైవ కృపను, దైవ అనుగ్రహాన్ని అతడు పొందాడని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఆ కృప అతన్ని, అతని కుటుంబాన్ని కాపాడింది. ఆ కృప లేనటువంటి ఆ దేశములో అప్పుడున్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా కాపాడబడలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి! కృప అనేటువంటిది లేకపోతే భవిష్యత్తు అనేది లేదు అని దీని అర్థం. చాలామందికి తెలీదు. ఈ లోకంలో యేసు ప్రభు మాకెందుకయ్యా, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, యేసు ప్రభు మాకెందుకో, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, యేసు ప్రభు మాకెందుకో అని చాలామంది తిరస్కరిస్తున్నారు. కానీ యేసు ప్రభులోనే కృప ఉంది. యేసు ప్రభువులో కృప ఉంది. ఆ కృప మనుషుడు సంపాదించుకోకపోతే అతని యొక్క భవిష్యత్తు శూన్యము. ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం ఇలాగూ సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడో, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని
దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. అంటే ఒక మనుష్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచకుండా ఉంటే, యేసు ప్రభుని నమ్మకుండా ఉంటే, అతని మీద దేవుని ఉగ్రత ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద దేవుని ఉగ్రత ఉంది, ఎవరి మీద దేవుని ఉగ్రత లేదు? తెలిసిపోలా? ఎంత తేటగా తెలిసిపోలా? కాబట్టి మనము దేవుని సన్నిధికి, దేవుణ్ణి వెతుక్కొచ్చి దేవుని దగ్గర మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఆ కృపను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్ర. నోవాహు కృపను పొందాడంట. ఆ కృపను పొందాడు. ఆ యొక్క కృప అతన్ని ఎంతగా, తన కుటుంబాన్ని కాపాడింది. మన తల మీద ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే ఏముంది? శాపం ఉంటుంది. పోయిన వారం అదే చూసాం. నీ తల మీద ఆశీర్వాదం ఉండాలి, ఆశీర్వాదం లేదంటే శాపం ఉంది. ఆ శాపం నీ మీద మాత్రమే కాదు, నీ బిడ్డల మీదకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ శాపము నీ మీద రాకుండా నువ్వు చూసుకోవాలి. ఆ శాపం లేకుండా ఉండాలి అంటే యేసు ప్రభు నీలో ఉండాలి. శాపాన్ని విమోచించడానికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. శాప విమోచకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని కృప అనేటువంటిది మన తల మీద ఎప్పుడు కూడా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది.